హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం ఎప్పుడైనా ఒక పని చేస్తున్నప్పుడు చుట్టుపక్కల ఏం జరుగుతుందో పట్టించుకోం. ఆకలి, దాహం, చివరికి సమయం కూడా గుర్తు లేనంతగా ఆ పనిలో మునిగిపోతూ ఉంటాం. దీనినే సైకాలజీలో ఫ్లో స్టేట్ ఆర్ ఇన్ ది జోన్ అంటారు. ఒక శిల్పి విగ్రహాన్ని చెక్కుతున్నప్పుడు, ఒక ప్లేయర్ ప్లే గ్రౌండ్ లో ఆడుతున్నప్పుడు ఈ స్థితిని పొందుతూ ఉంటాడు. మీరు కేవలం బ్రతకడానికే పని చేస్తున్నారా, లేక మీ లెగసీని సృష్టించే ఫ్లోలో ఉన్నారా అనేది చూద్దాం. మనసు, పని ఒకటైపోయిన క్షణాలే మన నిజమైన పర్పస్ ని బయట పెడుతూ ఉంటాయి. ఫ్లో స్టేట్ ఈజ్ నాట్ ఏ జస్ట్ ఫోకస్, ఇట్స్ వేర్ యువర్ పర్పస్ మీట్స్ యువర్ పొటెన్షియల్. అది మీ వారసత్వానికి పునాది. ఫ్లో స్టేట్ అనేది ప్రొడక్టివిటీ కంటే గొప్పది. ఇది మీ ఆనందానికి మూలం. స్కిల్స్ అండ్ ఛాలెంజెస్ సమానంగా ఉన్నప్పుడే ఫ్లో స్టేట్ అనేది వస్తుంది. పని మరీ సులభంగా ఉంటే బోర్ కొడుతుంది, మరీ కష్టంగా ఉంటే భయం వేస్తుంది. ఫ్లో స్టేట్ లో ఉన్నప్పుడు మీ ఈగో కూడా మాయమైపోతుంది. మీరు చేసే పని, మీరు ఇద్దరి ఒకటైపోతూ ఉంటారు. లోకానికి మీరు ఇచ్చే అత్యుత్తమైన ఫలితాలు ఈ స్థితిలోనే పుడుతూ ఉంటాయి. ఇది కేవలం పని కాదు, ఇది మీ జీవిత పరమార్థం. థింక్ అబౌట్ ఇట్. డబ్బు కోసం చేసే పని మిమ్మల్ని అలసిపోయేలా చేస్తుంది, కానీ ఫ్లో కోసం చేసే పని మిమ్మల్ని ఉత్తేజపరుస్తుంది. మరి ఈ ఫ్లో స్టేట్ కనుగొనడానికి 2 యాక్షన్ పాయింట్స్ ని చూద్దాం. యాక్షన్ నెంబర్ 1, డిస్ట్రాక్షన్ ఫ్రీ జోన్. రోజులో కనీసం 60 నుంచి 90 నిమిషాలు మీ ఫోన్, ఇంటర్నెట్ లేకుండా కేవలం మీకు నచ్చిన పనిపై దృష్టి పెట్టండి. నిశ్శబ్దం ఫ్లో స్టేట్ కు ద్వారం. యాక్షన్ నెంబర్ 2, ఫైండ్ యువర్ వై. ఈ పని నేను ఎందుకు చేస్తున్నాను అని ప్రశ్నించుకోండి. ఆ పని వల్ల ఇతరులకు మేలు జరుగుతుందని తెలిస్తే మీ బ్రెయిన్ సహజంగానే ఫ్లో స్టేట్ కి వెళ్తుంది. మీరు చేసే పనిలో మిమ్మల్ని మీరు మర్చిపోండి. అప్పుడే ప్రపంచం మిమ్మల్ని గుర్తించుకుంటుంది. ఈ రోజు మీ ఫ్లో ఇచ్చే ఆ ఒక్క పనిని గుర్తించండి. దిస్ ఈస్ వన్ మోర్ టుమారో. రేపటి కోసం ఈ రోజు చేసే ఒక చిన్న ప్రయత్నం. మీరేం చేయాలనుకుంటున్నారో దానికి ప్లాన్ చేయండి. ఇప్పుడే మొదలు పెట్టండి. సైనింగ్ ఆఫ్, మీ వీకే.